గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో ఉన్నారు మహేందర్ రెడ్డి గారు. అందరి వాడు అన్న పేరు ఆయనకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 133 సార్లు బ్లడ్ డొనేషన్ చేశారు ఆయన. దాంతోపాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు. సజ్జనర్ గారిని, చిరంజీవి గారిని కలిశారు. వాళ్ళు ఎంతో ప్రోత్సహించారు. సో ఆయన జీవితం అసలు ఏ విధంగా స్టార్ట్ అయింది, బ్లడ్ డొనేషన్ ఇవ్వాలన్నటువంటి ఆ సామాజిక స్పృహ ఆయనకి ఎట్లా వచ్చింది, ఇవన్నీ మనం మాట్లాడదాం. నమస్తే మహేందర్ రెడ్డి గారు. నమస్కారం. మహేందర్ రెడ్డి గారు, అసలు మీరు ఈ బ్లడ్ డొనేషన్ అనేది 1 కాదు 2 కాదు 133 సార్లు ఇచ్చారు. సో రికార్డు. చాలామంది మీలాగా రికార్డ్ బ్రేక్ చేస్తూ బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరికంటే మీరు ప్రత్యేకం, ఎందుకంటే దానికే పరిమితం కాకుండా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారు. బ్లడ్డే కాకుండా ఎక్కడన్నా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, చదువుకునే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అసలు ఫస్ట్ మీకు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా అలవాటైంది? మిత్రులందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మెయిన్గా నేను చెప్పాలంటే సార్, నాకు ఈ సర్వీస్ ఎలా అలవాటైందంటే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చదువుకున్నప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తే దోబులికలలో ఫస్ట్ టైం ఇచ్చాను. సెకండ్ టైం మా అన్నకి యాక్సిడెంట్ అయితే 2007లో ఇక్కడ యశోద హాస్పిటల్ ఇచ్చాను సోమాజిగూడలో. ఇక థర్డ్ టైం నుంచి మగధీర మన చిరంజీవి గారు అంటే నాకు బాగా ఇన్స్పిరేషన్ కాబట్టి ఆయన ఆడియో ఫంక్షన్స్ చూడనప్పుడు బ్లడ్ డొనర్స్ని సన్మానిస్తారు 10 సార్లు ఇచ్చిన వాళ్ళంటే, ఆ విధానంలో నేను 10 సార్లు ఇవ్వాలి, కలవాలి అనే ఉద్దేశం కోసం నేను రావడం జరిగింది. అలా వచ్చి రాను అదేమైందంటే, అది జనాల్లోకి వెళ్ళిపోయి రక్తం షార్టేజ్ అనేది తెలియడం, జనాలు ఎక్కడ వచ్చినా మహేందర్ ఇస్తున్నాడు కదా అని అవేర్నెస్ చేయడం వల్ల, అడగడం వల్ల అది రోజు రోజుకు పెరిగిపోయి అలాగే 2009, 10, 11, 12 అలా ఒక 4 సంవత్సరాలు గడిచేసరికి ఇంకా దాన్ని రెస్పాన్సిబుల్ ఎక్కువైపోయింది. అడిగేవాళ్ళు ఎక్కువైపోయారు, ఇచ్చేవాళ్ళు తక్కువైపోయారు. అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఇక ఆ విధానంలో నేను 2009 నుంచి కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు గత 18 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. అలా ఇక రెగ్యులర్గా ఎక్కడ క్యాంపులు చేయడం, 2016 నుంచి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక 482 క్యాంపులు సొంతంగా మరియు సజ్జనార్ సార్ గారితో కలిసి 482 క్యాంప్స్ కోఆర్డినేషన్ చేయడం జరిగింది అన్నిటికీ. ఓకే, అంటే మీ ఫోటోలు అవి చూశాను, సజ్జనార్ గారితో ఒక ప్రత్యేక అనుబంధం ఉన్నట్టుగా ఆ ఫోటోలు అన్ని చూస్తుంటే అర్థమవుతుంది. చాలా మంది ఎట్లా సార్ని అసలు ఫస్ట్ టైం ఎలా కలిశారు, ఎలా ప్రారంభమైంది? అంటే సారు నేను ఇష్టపడ్డది మెయిన్గా 2008 వరంగల్ సారు. నేను డిగ్రీ చదివేటప్పుడు వరంగల్ కిడ్స్ కాలేజ్లో ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడు యాసిడ్ దాడి. అప్పటి నుంచి సార్ని ఇన్స్పైర్ అయ్యి అప్పటి నుంచి సార్తో ఫాలో అవుతూ 2019లో మనకు 20లో కరోనా వచ్చింది కదా. కరోనా అప్పటి నుంచి నేను ఊర్లో ఉండి వచ్చేవాడిని కాబట్టి 2020లో కరోనా రావడం వల్ల నేను ఊర్లో ఉంటే సమాజంలో మళ్ళీ ఇంటికాడ అమ్మ నాన్న ఇబ్బంది పడతారు ఎవరన్నా, మళ్ళీ నా నుంచి ఇది అంటువ్యాధిలాగా ప్రవహిస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నేను సిటీ రావడం జరిగింది. సిటీ వచ్చి రూమ్ తీసుకొని ఉండడం వల్ల ఇక్కడే కరోనాలో సార్ ఇట్లా చేస్తుండే ప్లాస్మా డొనేషన్ స్టార్ట్ చేశాడు, ఇట్లా వాలంటీర్స్ కావాలని తెలిసి నేను ఎంటర్ అయ్యి అట్లా ప్లాస్మా కంటిన్యూ చేయడం జరిగింది వాలంటీర్గా. రెగ్యులర్గా మార్నింగ్ 10కి పోతే ఈవినింగ్ నైట్ 12 వరకు కంటిన్యూ చేసిన రోజులు ఉన్నాయి. అట్లా నాలాంటి వాళ్ళు 200 మెంబర్స్ చేసాం అప్పుడు. అక్కడ అలా చేయడం వల్ల కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళ లిస్ట్ తీసుకొని చేయడం వల్ల అలాగే కంటిన్యూ ఇక సార్ని అప్పుడే 2020లో కలవడం జరిగింది. ఆ టైంలోనే నేను టాటూ వేసుకోవడం జరిగింది. ఇట్లా అవేర్నెస్ జరిగి సార్ దగ్గర అనుబంధం ఏర్పడింది. ఆ విధంగా సమాజానికి ఎవరు ఏ మంచి పనులు చేయాలనుకున్నా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తాడు సార్. నాకనే కాదు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఆ విధంగా చేస్తుంటారు కాబట్టి ఆ విధంగా నేను అలాగే రూట్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇక అది ఇంకా ప్రతిరోజుకు సమస్యలు పెరిగిపోవడం వల్ల అది అందులోనే ఇక ఇమిడిపోయి ఖచ్చితంగా చేయాలి, ఏదో ఒక విధానం మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కోసం పనిచేస్తూ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సార్ గారితో క్యాంపులు చేయడం కానీ, పోలీసులు కానీ, ఆర్టీసీలో కానీ ఇప్పటివరకు సార్తో పాటు ఒక 30,000 యూనిట్లు సేకరించడం జరిగింది సార్ చేసిన క్యాంపులలో మనం కోఆర్డినేషన్లో. అట్లా ఆ విధంగా నేను ఒక పర్సనల్గా 30,000 మందితో చేసి ఇప్పుడు ఒక 60,000 మందితో డొనేషన్స్ చేయడం జరిగింది. అదే అలాగే అవేర్నెస్ వచ్చి ఒకటి ఇచ్చిన వాళ్ళు రెండోసారి మూడోసారి వాళ్ళంతటా వాళ్ళకి బాధ్యత రావాలి. అలాగే ఇంకా చాలా బాధ్యత రావాల్సింది. మనం తెలంగాణ ప్రస్తుతం చూసుకుంటే ఒక 1 lakh యూనిట్ షార్టేజ్లో ఉన్నాం మనం ప్రస్తుతం. కాబట్టి ఆ షార్టేజ్ని పూర్తి చేయాలంటే మనం ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదాత తయారు చేయాలని సజ్జనార్ సార్ గారు చెప్పిన వార్డుని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను రెగ్యులర్గా అదే కంటిన్యూ జరుగుతుంది. ఓకే, సో మీ హ్యాండ్స్ మీద టాటూస్ అన్ని కనిపిస్తున్నాయండి, ఏంటి ఆ టాటూస్ వెనకాల? టాటూస్ అంటే నాకు ఇన్స్పిరేషన్గా చిరంజీవి గారు బ్లడ్ గార్డు, సజ్జనార్ సార్ గారు ప్లాస్మా. 2 చేతులు అంటే ఇక్కడ షర్ట్ ఉంది కాబట్టి పైన ఉన్నాయి కనపట్లేదు మాకు, లోపల కూడా ఉన్నాయి. ఇక్కడ అప్పు కర్ణాటక పునీత్ రాజ్కుమార్, సోను సూద్ గారు ఇక్కడ అమ్మ నాన్న, ఇట్లా రతన్ టాటా గారు, మోడీ గారు, పీజేఆర్ గారు, ఎస్పీ సరిత మేడం మోటివేషన్, మెగాస్టార్ సజ్జనార్ సార్, ఉమేష్ చంద్ర ఐపీఎస్, వ్యాస్ ఐపీఎస్, వైఎస్ఆర్ గారు, ఇక్కడ సోను సూద్ గారు. ఓకే, అంటే ఏంది టాటూస్ వేసుకోవాలని ఎందుకు అనిపించిందండి? అంటే వీళ్ళు చేసిన మంచి
నాకేదో ఇన్స్పిరేషన్గా అనిపించి ఏదో ఒకటి అట్లా వేయించుకోవాలని ఇంట్రెస్ట్తో వేయించుకున్నాను అంతే. వేసుకోమని ఎవరికి చెప్పను. కాకపోతే నేను నాకు ఇష్టం కాబట్టి వ్యక్తిగతంగా మనుషులు అంటే అట్లా ప్రభావితం నాకు ప్రభావితంగా అయ్యారు కాబట్టి నేను వేసుకున్నాను అంతే. అంటే టాటూస్ వేసుకుంటే బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకోవాలంటారు కదా? అవును. మీరు రెగ్యులర్గా మీరు బ్లడ్ ఇస్తూ ఉంటారు మరి ఎట్లా? అప్పుడు నేను ఇది కరోనా కోవిడ్లో వేసుకున్నా కాబట్టి అప్పుడు గ్యాప్ ఇచ్చాను ఆల్రెడీ. నేను 20లో 1 ఇయర్లోనే 6 మంత్స్లోనే వేసుకున్నాను నేను. అది ఇక అప్పుడు వేసుకున్నానంటే మళ్ళీ కొత్తగా ఏం వేసుకోలేదు. ఇక ఇవన్నీ అప్పుడు వేసుకున్నవి. అప్పుడు వేసుకున్నా గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు 6 ఇయర్స్ అవుతుంది. తెలంగాణలో ఇంకా ఈ బ్లడ్ డొనేషన్ విరివిగా జరగట్లేదు అనేది ఒక సమాచారం. అంటే రక్తం కొరత ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులు మనం చూస్తున్నాం, చాలామంది ఇక్కడ బ్లడ్ లేదమ్మా మీరు బయటకు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి ఇలాంటివి వింటూ ఉంటాం. సో ఎందుకు ఈ సమస్య వస్తుంది? అంటే ప్రభుత్వం కరెక్ట్గా తెలంగాణ ఇంత అభివృద్ధి చెందామని మనం చెప్పుకుంటున్నాం కదా. తెలంగాణలో ఒక 55 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి గవర్నమెంట్ టోటల్గా తెలంగాణ అంతా. అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాల్లో కలిపి 55 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఒక 30-25 స్టోరేజ్ సెంటర్లు ఉన్నాయి. మొత్తం 90 వరకు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందంటే చాలామందికి ఏందనేదంటే ప్రైవేట్ ఉన్న రెడ్ క్రాస్ చారిటీ అలా కావచ్చు, తలసేమియా అనేది ఒకటి ఉంది, ఐడియా ఉండొచ్చు మీకు. వీటికి ప్రభావితం అయిపోయి రక్తం అంటేనే రెడ్ క్రాస్ అనే రేంజ్కి జనాల్లోకి వెళ్ళిపోయింది చాలామందికి. కాబట్టి రెడ్ క్రాస్కి చాలామంది ఇస్తున్నారు. ఎక్కడ కాలేజ్ తెలంగాణలో 1600 పైన కాలేజెస్ ఉన్నాయి. డిగ్రీ కాలేజెస్, మెడికల్ అన్ని ఇంజనీరింగ్ కలుపుకుంటే 1600 కాలేజెస్ ఉన్నా ఎవరు క్యాంప్ అడిగినా గిట్టంగా గవర్నమెంట్ వాళ్ళు అడిగితే ఎక్కువ రెడ్ క్రాస్ వాళ్ళకే ఇస్తారు. అంటే రెడ్ క్రాస్ వాళ్ళకి ఇవ్వండి, కానీ నేను ప్రభుత్వం నడిచేది ఎవరి బ్లడ్ బ్యాంకులు అంటే ప్రభుత్వ హాస్పిటల్స్కి మనం సపోర్ట్ చేయాలి కదా. ప్రభుత్వ హాస్పిటల్కి సపోర్ట్ చేయాలంటే ప్రజాప్రతినిధులు కరెక్ట్గా ఉండాలి. మెయిన్గా చెప్పాలంటే వాళ్ళకే తెలియని సమాచారం అసలు చాలామందికి తెలియదు. ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవి, ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్స్ ఏమిటి తెలియని ఎమ్మెల్యేలు ఉన్నారంటే చాలా విడ్డూరం. ఇప్పటికీ చాలామందికి నేను ఫోన్ చేసి అడుగుతుంటాను, పలానా పరకాల డిస్టిక్ ఉంది, పరకాల కానీ వరంగల్ అటు సైడ్ అడిగినప్పుడు మేము రెడ్ క్రాస్ వాళ్ళకి ఇచ్చాము మననే అంటారు. అరే ఇదేం సార్, మీరు ప్రజాప్రతినిధి అంటే ప్రభుత్వం జీతం తీసుకొని మీరు ప్రభుత్వ హాస్పిటల్ సపోర్ట్ చేయకుండా రెడ్ క్రాస్ వాళ్ళకి ఇచ్చామని చెప్పడం ఏంటంటే రెడ్ క్రాస్ ప్రభుత్వం కాదా అంటారు. అంటే అదొక చారిటీ సార్. వాళ్ళు బ్రిటిష్ కాలం నుంచి నడుస్తుంది కాబట్టి అదొక చారిటీ, అంతేగాని మీరు దాన్ని ప్రభుత్వం కింద ఎలా ఆలోచిస్తారు? వాళ్ళు క్యాంప్ చేసిన విధంగా 30% గవర్నమెంట్కి ఇవ్వాలి బ్లడ్ బ్యాంక్స్కి, కానీ అలాంటిది ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బ్లడ్ సేకరించి వాళ్ళ తలసీమ పిల్లలు ఉంటారు కదా, దానికి ఆరోగ్యశ్రీ పథకం కింద గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. వాళ్ళకు ఆ రోజు వచ్చినప్పుడు మెడిసిన్ ఇవ్వడం కానీ 15 రోజులకు 1 మంత్కి ఒకసారి ఎక్కించుకున్నాడు, ఆ రోజుకు సరిపడా మెడిసిన్స్ ఇవ్వడం, బ్లడ్ ఇవ్వడం, ఇది చేస్తారు వాళ్ళు. అంటే అదొక సర్వీస్ చేస్తుంది. కానీ వాళ్ళకి సరిపోయినంత తీసుకుంటే పర్లేదు, కానీ వాళ్ళకంటే ఎక్కువ తీసుకొని వాళ్ళు అమ్ముకోవడం, అంటే అమ్ముకుంటున్నారు ఈ మధ్యన బ్లడ్ ఎవరైనా అమ్ముకుంటున్నారు కామన్గా. అది అమ్ముకోవడం వల్ల అది గవర్నమెంట్ అనేది ఎవరు కరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. అంటే ఎక్కడ దిక్కులేకపోతే మనం మామూలుగా ప్రజలు ఏంటంటే వాళ్ళకి ఫ్రీగా బ్లడ్ ఇస్తే వాళ్ళు దాన్ని వ్యాపారం చేసుకుంటున్నారా? 100% మనం వ్యాపార కోణంతోనే చూస్తున్నాం బ్లడ్ విషయంలో. నేను చూస్తున్న గత 18 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సర్వీస్ అనేది తగ్గిపోయింది. బాగా కలెక్ట్ చేయాలి. ఇప్పుడు బ్లడ్లో కాంపోనెంట్స్ 3 ఉంటాయి కదా, పిఆర్బిసి ఒకటి, ఎఫ్ఎఫ్పి, ఆర్డిపి అని ఉంటుంది. అంటే ఈ బ్లడ్ ఒకటి పిఆర్బిసి అనేది ఒకటి తీసి పేషెంట్స్కి ఎక్కిస్తారు. ఈ ఆర్డిపి, ఎఫ్ఎఫ్పి 2 కలిపి మళ్ళీ దాన్ని మెడిసిన్స్కి పోతుంది. రిలయన్స్ ఇలాంటివి కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తాయి కదా, ఆ మెడిసిన్స్ కంపెనీకి లీటర్లలో పోతుంది. అది రేట్ ఒక 3000 నుంచి ఒక 7,500 వరకు వెరైటీ రేట్స్ ఉన్నాయి. అట్లా ఒక్కొక్కరు ఒక్కో రేటుకి అమ్ముకుంటున్నారు. అంటే ఒక 5 మంది ఇస్తే 1 లీటర్ బ్లడ్ ఇది వెళ్తుంది, ప్లాస్మా వెళ్తుంది. ఆ ప్లాస్మాని అమ్మేసుకుంటే ఒక 3,500 నుంచి 5,000, 7,000 లీటర్ అమ్ముకుంటున్నారు, కేజీ లెక్క అట్లా అమ్ముకుంటున్నారు. అంటే ఆ విధానం అమ్ముకోవడం కోసం వీళ్ళందరూ ఏం చేస్తారంటే క్యాంపులు ఎక్కువ చేయడం, ఈ బ్లడ్ని ఇక్కడ వీళ్ళకు ఇవ్వడం, పేషెంట్స్కి ఇవ్వడం, ఇంకా లేదంటే వేరే బ్లడ్ బ్యాంకులకు ఒక ప్రైస్ ఆఫ్ రేటు కట్టి అమ్మేయడం, ప్లాస్మా అమ్మేయడం. అంటే చాలా వ్యాపార దృష్టితోనే చూస్తున్నారు తప్ప మనకు ఎంత అవసరం ఉంది. రెడ్ క్రాస్లో ఒక 500 మంది పిల్లలు ఉన్నారు అనుకో, తలసేమి పిల్లలు. 500 అంటే నెలకు 500 అనుకుని నెలకు 500 యూనిట్లు అవసరం వాళ్ళకు. నెలకు ఒకసారి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అట్లా 4,000 మంది 5,000 మంది పిల్లలు ఉన్న గిట్టంగా రోజుకు ఒక 50 యూనిట్లు అట్లా అయితే సరిపోతుంది. అంత పూర్తి కలెక్ట్ చేస్తే పర్లేదు, కానీ అది కలెక్ట్ చేసింది గిట్టంగా బయటకు అమ్ముకోవడం, మళ్ళీ గవర్నమెంట్కి 30% ఇవ్వకుండా వ్యాపార దృష్టితో చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ విధానం మారాలి. ప్రభుత్వ హాస్పిటల్కి సపోర్ట్ చేయాలంటే ప్రజాప్రతినిధి నుంచి మార్పు రావాలా. ఓకే, ముందు ఇప్పుడు ఏం చేయాలంటారు? ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకి రక్తం కొరత రాకుండా ఉండాలంటే ఎలాంటి కార్యాచరణ ఉండాలంటారు? ఎలాంటి కార్యాచరణ అంటే ప్రభుత్వం ముందుగా తెలంగాణలో ఎన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రభుత్వం ఏమున్నాయి, ఎన్జిఓస్ ఏమి ఉన్నాయి, చారిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ ఏమి ఉన్నాయి అంటే నాకు తెలిసి మొత్తం 289 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి టోటల్ తెలంగాణలో. ఆ 289 బ్లడ్ బ్యాంక్స్ని ఒకసారి మీటింగ్ పెట్టి సంవత్సరానికి మనకి ఎంత షార్టేజ్ ఉంది, మనం ఎంత సేకరిస్తున్నాం, ఎంత షార్టేజ్లో ఉన్నాం, ఒక్కసారి అది అందరిని మీటింగ్ పిలిచి ఒకరోజు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని మీకు కావాల్సింది ఎంత నెలకు, మన ప్రభుత్వ హాస్పిటల్కి ఎంత కావాలి నెలకి, ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని మన సరౌండింగ్లో ఉన్న కాలేజెస్ ఎన్ని, పోలీస్ స్టేషన్స్ ఎన్ని, విలేజెస్ ఎన్ని, మన కార్పొరేటర్ ఎంతమంది, ఈ విధంగా అందరినీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళకి ఇయర్లీ
మంత్లీ మనకి ఎంత అవసరమో వాళ్ళకి ఒక 4 క్యాంపులు ఇస్తే సరిపోద్దా 400 యూనిట్లు. ఆ విధంగా మనకు రెగ్యులర్‌గా ఎంత అవసరమో దాని ప్రకారంగా మినిస్టర్ గారే ఇది బాధ్యత తీసుకొని ఇంత అవసరం ఉందన్నప్పుడు మీరు ప్రభుత్వానికి ముందు సపోర్ట్ చేయండి. ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశాక తలసేమియాలకు ఇవ్వండి, అందరికీ ఇవ్వండి. ఫస్ట్ ప్రభుత్వానికి ప్రభుత్వ హాస్పిటల్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత ఎన్‌జీఓలు, చారిటీలు, తర్వాత ఎన్‌జీఓలు, ప్రైవేట్ హాస్పిటల్ అందరికీ ఇవ్వాలా. మనం ఉన్న పాపులేషన్ పరంగా 4 కోట్లు మనం తెలంగాణ. మనకు అవసరం ఎంత సంవత్సరానికి 6-7 lakhs కంటే యూసేజ్ ఎక్కువ లేదు. అంటే మనం చాలా డెవలప్ అయినామని చెప్పుకుంటాం కానీ వైద్య విధానంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు సర్జరీ అవసరం ఉన్న పేషెంట్‌కి రేపు ఎల్లుండి అంది ఓ 2 రోజులు పోస్ట్‌పోన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కరెక్ట్. దానివల్ల పేషెంట్ ఇబ్బంది పడుతుంది కదా, చనిపోవడం అంటే జరుగుతుంది. ఎందుకంటే రక్తం అనేది చాలా ఇప్పుడు యాక్సిడెంట్ కేసులు ఉంటాయి. వాళ్ళకి పాపం లీటర్ వరకు గిడంగా పోవచ్చు ఒక్కొక్కసారి యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్లు అయితే. కాబట్టి ఆ విధంగా పోయినప్పుడు వాళ్ళకి అర్జెంట్ కావాలంటే ఒక 3 ప్యాకెట్స్ ఇస్తేనే కవర్ అవుతుంది 1 లీటర్ అంటే. అంటే ఆ విధంగా మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలంటే ప్రతి మనిషికి బాధ్యత రావాలి. ఆ రిలేషన్ తరఫున బంధువులు గిట్టంగా వాలంటరీగా ముందుకు రావాలి. మేము ఈ గ్రూప్ మా పేషెంట్ అని అదే గ్రూప్ అని వాళ్ళు అడిగినప్పుడు మా దగ్గర అది లేదు, ప్రజెంట్ మేము ఇద్దాం, మా వాళ్ళు ఇస్తారు, తర్వాత మేము దానికి ప్రయత్నం చేస్తామని చెప్పాలి. కానీ మాకు అదే గ్రూప్ కావాలని బయట వాళ్ళ నుంచి ఫోన్ చేయడం, మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము ఇప్పించడం జరుగుతుంది. కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు మాత్రం ఇవ్వడం లేదు. మాది వేరే గ్రూప్ వద్దంటారు అంటున్నారు. అంటే హాస్పిటల్ నుంచే మార్పు అనేది రావాలి. ముందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నుంచి మార్పు వచ్చి ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి. ప్రతి హాస్పిటల్లో మీకు బ్లడ్ ఎంత ఉంది, స్టాక్ ఎంత ఉంది, మనకు ప్రైస్తో సహా బోర్డు పెట్టాలి ప్రతి బ్లడ్ బ్యాంక్లో. ఎక్కడ ఏ బ్లడ్ బ్యాంక్ మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, ఎక్కడైనా ఏదైనా బ్లడ్ బ్యాంక్లో మీకు స్టాక్ బోర్డు కానీ ప్రైస్ బోర్డు కానీ కనిపిస్తే నన్ను అడగండి అప్పుడు. ఎందుకంటే నేను తెలంగాణలో ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కదా, ఏ బ్లడ్ బ్యాంక్ వెళ్ళినా స్టాక్ బోర్డు ఎక్కడ పెట్టరు. ఎంత ఏ హాస్పిటల్ చూసినా, ఎంత ప్రైవేట్ బో, ఎన్జిఓ, చాట్ ఏదన్నా బో, ఏ గ్రూప్స్ ఉన్నాయన్న విధంగా తెలియదు ఎవరికి. వాళ్ళు చూసి లోపల చూసి చెక్ చేయడమే తప్ప ప్రైస్ లిస్ట్, స్టాక్ బోర్డు అనేది పెట్టి మనకి ఈ విధంగా మినిస్టర్ గారు బాధ్యత తీసుకొని సంవత్సరానికి ఒకసారి ఎమ్మెల్యేలు వాళ్ళ బర్త్డేలే కావచ్చు, విలేజ్ సర్పంచ్లు నుంచి స్టార్ట్ చేస్తే కార్పొరేటర్ ప్రతి ఒక్కరు ఇయర్లీ వన్స్ అని ఒక క్యాంప్ చేసేలాగా అవేర్నెస్ వచ్చి ప్రతి ఇంట్లో ఒక రక్తదాతం తయారైన కాన్సెప్ట్ వెళ్తే ఇప్పుడు అసలు జరుగుతున్నాయండి. జరుగుతున్నాయంటే మాలాంటి వాళ్ళు చేస్తున్నారు, కొంతమంది పేరు కోసం ప్రేమ కోసం కొంతమంది చేస్తున్నారు పొలిటికల్గా. కానీ అది ఏదో ఒక సరదాగా చేసినట్టే ఉంది తప్ప ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని మనం ఇది కొరత లేకుండా చేయాలనే ఉద్దేశం ఎవరికి లేదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా ఉంటే ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ 1,00,000 మంది ఆయన గెలిపిస్తారు. 1,00,000 మందిలో ఒక 10% ఇచ్చిన గిట్టంగా ఆయన మండలిలోకి వెళ్ళి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ విలేజ్ సర్పంచ్ ఒకరోజు చేయలేడా? చేస్తాడు. ఆయనకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు కదా. పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు అవేర్నెస్ చేసి ప్రతి మనిషికి ఇయర్లో సర్పంచ్ గారికి ఒక చెట్లు నాటడం కావచ్చు, ఒక ట్రాఫిక్ వాలంటీరింగ్ కార్యక్రమాలు, ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా అంటే స్కూళ్ళల్లో అట్లా నెలకు ఒక క్లాస్గా చెప్పడం, మనం ఏ విధంగా జరుగుతుంది, మనం ఆల్కహాలు, సిగరెట్ స్మోకింగ్, డ్రగ్స్కి బారిన పడే పిల్లలు ఏ విధంగా మానసికంగా పిల్లలు చాలా వీక్లో ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అంటే ఏ వ్యవస్థ ఏందనేది చెప్పట్లేదు తల్లిదండ్రులు కానీ స్కూళ్ళలో కానీ. బాగా బందీఖానా చేసేసి చదువు అని బట్టి చదివేయడం తప్ప వీళ్ళకి మనం చదివే జీవితం కాదు కదా. మనకైతే చదువు లేకుండా ఎంతోమంది బతకొచ్చు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలకు మానసికంగా దృఢంగా చేసి సమాజం పైన ప్రతి విషయం అవేర్నెస్ చేయాలి. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, జరుగుతున్న విషయాలు ఇది మనం సపోర్ట్ చేయాలి. ఈ విధంగా మార్పు తీసుకురావాలి, లేకపోతే కష్టం అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు 10th ఫెయిల్ అయ్యారని ఇప్పుడు చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. 10th ఇంటర్ ఫెయిల్ అయితేనే చనిపోవాలా? నేను 15 సంవత్సరాలు కనిపించిన తల్లిదండ్రికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఒకసారి ఆలోచన చేసి ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంటే మన ప్రభుత్వం ఇప్పటివరకు ఇంకా 2.5 సంవత్సరాలుగా వస్తుంది, ఇప్పటికీ మన విద్యాశాఖ మంత్రి లేడు చెప్పుకోవడానికి. ఇంకా బంగారు తెలంగాణ చెప్పుకుంటాం కానీ అది చిన్నడానికి చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలు చూస్తున్నారు ఆ శాఖ. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, సమాజ సర్వీస్ చాలా మంది ఉన్నారు, ఎన్నో సమస్యలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి టైం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఒక శాఖ కేడేస్తే వాళ్ళకి టైం చాలా, విలేజ్ చూసుకోవాలి, వాళ్ళ కాన్స్టిట్యూషన్ చూసుకోవాలి, వాళ్ళ ఓపెనింగ్ పోవాలంటేనే సరిపోదు. అలాంటప్పుడు సీఎం గారు ఆ దేశం ఈ దేశం అనుకుంటే రకరకాల పనుల మీద తిరుగుతాడు. ఆయన అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకుంటే ప్రజలకు ఎక్కడ సరి అయిన విధానంలో మనం హెల్ప్ చేయగలం ఒకసారి. అంటే సరి అయిన టైంకు జరగవు. ఎందుకంటే ఒక మంచి పర్సన్, హోమ్ మినిస్టర్ కానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ కరెక్ట్గా అవేర్నెస్ చేసి కరెక్ట్ టైం ఉండాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కావాలంటే సీఎంకి అపాయింట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? దొరకదు కదా. ఆయనకున్న పనులకు ఆ శంకుస్థాపనలు అవిటికే సరిపోదు ఆయన టైం అంతా. జీవితకాలం 5 ఏళ్ళు అవిటికే సరిపోతుంది. కాబట్టి ఇంకా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఎవరి మీ శాఖలు వాళ్ళకి కేటాయించి వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ఫ్లెడ్జ్గా పనిచేసినప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యం అవుతుంది. అన్నీ నేనే చూస్తాను మంచిగా ఏదంటే సాధ్యమయ్యే పని. ఎందుకంటే అందరికీ 24 hours ఉంటుంది కానీ వాళ్ళకి ఇంకో 48 hours అయితే ఎక్కువ అయితే ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా మినిస్ట్రీ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక బాధ్యతారహితమైన పనిచేసి, అంటే నాకు తెలిసి ఇది తెలంగాణలో అంత సమర్థవంతమైన నాయకులు లేరేమో, అందుకే ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది నాకు. ఈ విద్యాశాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, హోమ్ మినిస్టర్ కానీ ఇప్పుడు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సరైన డిసిషన్ తీసుకోవాలంటే హోమ్ మినిస్టర్ అనేది కంపల్సరీ కదా. 3 శాఖలు ఆయనదైనా పెట్టుకుంటే ఎక్కడ కలవగలుగుతాం మనం? కామన్ మ్యాన్ సీఎంని కలిసే రేంజ్ ఉందా ప్రస్తుతం సిచ్యువేషన్లో? మాలాంటి సమాజ సేవకులను కలిసేసాను
కనీసం మాలాంటి ఒపీనియన్ ఉన్న వాళ్ళు చెప్పి ఇది కలిస్తే చేస్తామనే ఉద్దేశం కంటే ఎవరికి లేదు. అంటే ఈ ప్రభుత్వంలో మీరు ఎవరిని కలవలేకపోతున్నారా? ఎక్కడ కలుస్తాం ఇప్పుడు మామూలుగా వేరే శాఖలు కలుస్తాం. మనకు కావాల్సింది ఏంది, మనం పోలీస్ క్యాంపులు ఎక్కువ, పోలీస్ నుంచి అవేర్నెస్ అవుతుంది. పోలీస్ క్యాంపులు చేయాలంటే తెలంగాణలో 800 ప్లస్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. స్టేషన్కి ఒక క్యాంప్ చేస్తే అంటే పోలీస్ ఏంటంటే ప్రతి మనిషి పోలీస్ చెప్తే వింటాడు. ఎందుకంటే ప్రతి మనిషికి పోలీస్ అవసరం పడుతుంది. కాబట్టి పోలీస్ నుంచి ఏ విషయమైనా పోలీస్ నుంచి బాగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. కొంచెం రెస్పెక్ట్గా పోలీసు వాళ్ళకి భయపడతారా, విధేయతన కానీ ఇస్తారు. ఏది చేసినా చెప్తారు, మంచి కార్యక్రమాలు ఏది చేసినా సపోర్ట్ చేస్తారు బాగా. కాబట్టి పోలీస్ నుంచి రావాలనేది నా గోల్ అదే అన్నట్టు. ప్రతి విలేజ్లో, ప్రతి ఐటీ కంపెనీలో, ప్రతి ఆర్టీసీ డిపోలో, ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి కాలేజెస్లో ఈ 5 రకాలలో రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ జరిగినప్పుడే ఈ కొరత తీరుతుంది. కాబట్టి వీటికి సంబంధించిన శాఖలు ఉన్న విద్యాశాఖ మనిషి వస్తే ఆయన ఒకసారి దాని ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఎన్ని కాలేజెస్ ఉన్నాయని వెరిఫై చేసుకొని ఏ జిల్లాలో ఉన్న కాలేజీలు ఆ జిల్లాలో ఉన్న బ్లడ్ బ్యాంక్. ఈ విషయాలన్నీ మీరు సిపి సజ్జనార్ గారితో మాట్లాడారా? వీటిపైన మాట్లాడిన సార్ ఏం చేస్తాడు, ఎందుకంటే సారు పోలీస్ శాఖ వరకు సార్ 100% చేసిండు. ఆర్టీసీలో ఉన్నప్పుడు 3 times చేసి ఒక 12,000 యూనిట్స్ చేసాము, అన్ని డిపోలలో చేసాము సార్ ఉన్నప్పుడు. ఇప్పుడు మొన్న హైదరాబాద్ రాగానే రీసెంట్గా 4,500 యూనిట్స్ కలెక్ట్ చేస్తాం. హైదరాబాద్లో ఉన్న 73 PSలో చేసాం. కానీ అందరూ ఆ విధంగా ఉండరు కదా. అంటే చాలామంది ఏంటంటే నాకెందుకు, నా డ్యూటీ నేను చేసుకుని అయిపోద్ది కదా, సమాజానికి చేయాల్సిన అవసరం అంటే వాళ్ళకి అదే బర్డెన్ అవుతుంది చాలామందికి. అంటే నేను ఎవరిని తప్పుపట్టాలని కాదు, అంటే ఆ సమాజ సేవ చేయాలంటే అది మనసులు భిన్నంగా ఉంటారు. అది చేయాలనే ఆలోచన అందరికీ ఉండదు, చేయాలన్న సంకల్పం కూడా అందరికీ ఉండదు. మనం మనిషిగా వచ్చినప్పుడు సాధ్యమైనంత మంచి చేద్దామనే ఉద్దేశం ఉన్నవారు మాత్రమే సమాజ సేవ చేయగలుగుతారు. కాబట్టి మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ సర్వీస్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ బ్లడ్ అవసరమైనా ఇస్తూ ఉన్నారు. సో అవసరం ఉన్నా లేకపోయినా వాలంటరీగా మీరు సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మీకు బాధ కలిగినటువంటి సందర్భం ఉందా? అరే బ్లడ్ ఇవ్వటానికి వెళ్ళే క్రమంలో కావచ్చు, ఇచ్చిన తర్వాత అయినా సరే, అరే ఈ పేషెంట్ని నేను బతికించలేకపోయాను, ఇలాంటివి ఏమైనా ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవం? చూసాము. ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఏడుపు వస్తుంది. ఇప్పుడు మొన్న రీసెంట్ గిటంగా మన నిమ్స్ హాస్పిటల్లో కావాలంటే అరేంజ్ చేయలేకపోతాం. ఒక సిచ్యువేషన్లో మనం ఇద్దామనుకున్నా మనకు రెగ్యులర్ డొనేషన్ చేయడం వల్ల మనకి ఒకసారి ఇజిబి తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. మనం టైంకి తినకపోవడం, మెయింటెనెన్స్ చేయడం కూడా. ఇప్పుడు వీక్లీ వన్స్ 3 times ఇవ్వాల్సి వస్తుంది ఒక్కోసారి హెచ్డిపిస్. అట్లా ఇవ్వడం కంటే మనకు తగ్గిపోతుంది. అంటే మనం ఆ విధంగా చేయలేం. కాబట్టి ఇప్పుడు చాలా సిచ్యువేషన్ చూసాము, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎమోషన్ చాలా, అంటే రకరకాల సమస్యలు జనాలు. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వస్తే వాళ్ళకు ఉస్మానియా ఉంది, గాంధీ ఉంది, ఇలాంటివి తెలంగాణలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ చూస్తే ఎక్కడి నుంచి వచ్చినా హైదరాబాద్కే వస్తారు. పెద్ద పెద్ద సర్జరీలు ఏవైనా హైదరాబాద్కే వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఎవరు దొరకరు. ఎక్కడ నుంచి బార్డర్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు బ్లడ్ అంటేనే తెలియదు. వాళ్ళు ఇద్దామని వచ్చిన విధంగా వాళ్ళకి 6-7% ఉంటారు. అంటే ఇప్పుడు మనకు తెలంగాణలో చూసినా, ఇండియాలో చూసినా ప్రతి గర్భిణీ స్త్రీలో 50% జనాలకి రక్తహీనత లోపం ఉంది. అంటే రక్తహీనత లోపం అంటే 9 కంటే తక్కువ ఉంటే రక్తహీనత లోపం కింద గుర్తిస్తాం. అంటే 9 కంటే తక్కువ 50%కి ఉందంటే మరి ఇంకా పిల్లలు ఎక్కడ సమృద్ధిగా పిల్లగాడు బాగా పుట్టాలంటే రక్తం అనేది సరిగ్గా ఉండాలి కదా. మినిమం 12 అన్నా 11-12 అన్నా ఉండాలి, కనీసం 10+ అని ఉండాలి. అలాంటిది 9 లోపలంటే మరి చాలా రక్తహీనత కదా. కాబట్టి ప్రభుత్వమే దీనికి సరైన మార్గం ఎంచుకొని ప్రతి డెలివరీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మీరు ఏం తినాలనేది కొంచెం ఆశా వర్కర్లతో కూడా మీరు చెప్పాలి. ఫుడ్ చెప్పి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏది తింటే మనకు హిమోగ్లోబిన్ వస్తుంది, ఐరన్ లెవెల్ పెరుగుతాయి అనేది ఆ విధంగా చెప్పి ప్రతి ఒక్కరికి టేక్ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ప్రస్తుత సిచ్యువేషన్లో క్యాన్సర్ అనేది బాగా బారిన పడుతున్నాం మనం. ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ ఉంది, నేను రెగ్యులర్గా అందులో 30+ హెచ్డిపిస్ ఇచ్చాను. అంటే ఎక్కడి నుంచి వస్తారో బాధ అనిపిస్తుంది, వెళ్ళిస్తాను. కానీ అందులో ఇప్పుడు బసవతారకం అంటే క్యాన్సర్ హాస్పిటల్. అక్కడికి పోయినాక మనం అక్కడ ప్లాస్టిక్ కప్పులు తినడం, ప్లాస్టిక్ ప్లేట్లే వాడడం, ఇంకా ఇక్కడ వరకు ఎక్కడికి పోతుంది. అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యాన్సర్ వస్తుంది, దీనివల్లనే మనకు 50% క్యాన్సర్ ప్లాస్టిక్ వల్ల వస్తుంది. మనం అలాంటప్పుడు మనం అక్కడ వేయడంగా అదే వాడితే మరి బసవతారకం వాళ్ళు ఏ విధంగా మేనేజ్మెంట్ ఏ విధంగా తీసుకుంటుంది? అంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది మనకి ఎక్కువ ప్లాస్టిక్ నుంచి వస్తుందని మనం అంటున్నాం. రోజు పొద్దున్న లేస్తే మార్నింగ్ టీ కప్ నుంచి రాత్రి పెగ్ వరకు అందరు ప్లాస్టికే వాడుతున్నారు, వాటర్ బాటిల్ అన్నీ. అంటే ఆ విధానంగా వాడుతున్నప్పుడు మరి ఇది రోజు రోజుకు మనం ప్లాస్టిక్ నిర్మూలించాలనే స్థితిలో జనంలోకి వెళ్ళిపోయింది, ప్లాస్టిక్ అట్లా వెళ్ళిపోయింది. ఇక మనం నిర్మూలించాలనే ఆలోచన ఎవరికి లేదు. ఇప్పుడు నిర్మించాలంటే ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు, ఒకప్పుడు ప్లాస్టిక్ వాళ్ళు బ్యాన్ చేయాలంటే మైక్రాన్ సైజ్ పెంచారు, 51 మైక్రాన్ అని చెప్పి తెచ్చారు. కానీ ఇప్పుడు అది విధంగా కరెక్ట్గా అసలు ప్లాస్టిక్ అనేదే ఉండొద్దు. ఎందుకంటే మనం ఒక కాలంలో చూసుకుంటే మనం ప్లాస్టిక్ ఎక్కడ, అసలు మనం మార్కెట్కి వెళ్ళినా, మటన్ షాప్కి వెళ్ళినా ఒక టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళం అప్పట్లో, నేను చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు అలాంటిది ప్రతి ఒక్కరం ఖాళీగా వెళ్తున్నాం, ప్లాస్టిక్ కవర్లో తీసుకొని వచ్చేస్తున్నాం. ఆ ప్లాస్టిక్ అంత ఎక్కడికి పోతుంది? భూమిలో పోతుంది, సముద్రంలో, భూమిని మొత్తం గమ్మేస్తుంది. అంటే వర్షాలు పడితే నీళ్ళ లోపలికి పోనంతగా ఉంది ఇప్పుడు ప్రస్తుత. అందుకే మనకు భూగర్భ జలాల పరంగా ఆ విధంగా వస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ అనేది నిర్మూలించడం ప్రభుత్వమే ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకొని ప్లాస్టిక్ బ్యాన్ చేయాలంటే బ్యాన్ చేయాలి అంతే. ఒక 1 month 2 month పీరియడ్ పెట్టి మొత్తం ప్లాస్టిక్ను బ్యాన్ చేయాలి, కంపెనీలనే మూసేసేయాలి.
పాలిథిన్ బ్యాగులు ఇప్పుడు ప్రజెంట్ మన పాతకాలం సంచుల బ్యాగులు ఇలాంటివి తీసుకురావాలా. అంటే మనం ఇంత పాపులేషన్ పెరుగుతుంది, ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే ఇంకొక 20 సంవత్సరాల పోతే ఇంకా కంట్రోల్ చేయలేం కాబట్టి ఓకే. ఇప్పుడే ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాన్సిబుల్ తీసుకొని ప్లాస్టిక్ బ్యాన్ చేస్తేనే సగం మంది బాగుపడతారు. అలాగే నేను కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి వాటికి గిట్టంగా తలసేమియా, హెచ్ఐవి, క్యాన్సర్ వీటిని అటాచ్ చేసేయాలని చాలా సంవత్సరాలుగా వేడుకుంటున్నా కానీ ఎవరు దానికి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇచ్చే ₹1,00,000 కోసమని టెస్టులు చేసుకుంటే మనం ఎంతోమందిని పక్కకు తలసేమియా అనేది రాకుండా చేయొచ్చు ప్రభుత్వం అనుకుంటే. కానీ అది ఎందుకు చేయట్లేదో మరి నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పటికి. ఇలాంటి టెస్టులు గనుక ప్రభుత్వం అటాచ్ చేసి తలసేమియా, హెచ్ఐవి, క్యాన్సర్ చేస్తే చాలా మందిని కాపాడొచ్చు మనం. నెక్స్ట్ ఓకే. జనరేషన్ లేకుండా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం ఏం జేయాలి అన్నది చాలా క్లియర్‌గా చెప్పారు మీరు. ఎక్కడ కొంచెం నిర్లక్ష్యం కనిపిస్తుందో దాన్ని కొంచెం సెటరేట్ జేయాలని జెప్పి బా జెప్పారు. ఇంకొకటి సెలబ్రిటీస్ గూడా తమ వంతుగా కొంత ప్రయత్నం జేస్తే బావుంటుంది. ఇప్పుడు అవును. మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకే పెట్టారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన చెప్తా ఉన్నారు. అలాగే హీరో మహేష్ బాబు గారు. సో, వీళ్ళ చేస్తా ఉన్నారు కార్యక్రమాలు. అవును. ఇంకా సెలబ్రిటీస్ నుంచి ముందుకు తీసుకెళ్తే బావుంటదంటారు. అంటే నేను సెలబ్రిటీలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు చిన్న కమెడియన్ ఆర్టిస్ట్ నుంచి చూసుకుంటే 5 స్టార్స్ వరకు ఏ స్టార్ అన్నా కావచ్చు. మీరు ఆ స్టార్, ఈ స్టార్ అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తే సమాజానికి ఎంతో ఇప్పుడు మీరు చెప్పింది వేదం అయిపోయింది. ప్రస్తుతం చూస్తే సెలబ్రిటీలనే చెప్పింది. సెలబ్రిటీ చెప్తే ఇల్లు కొంటున్నారు, ఫ్లాట్ కొంటున్నారు. వాళ్ళు ఏ వెహికల్ అడ్వర్టైజ్‌మెంట్ ఏ మందు కొన్నా, హ్మ్. వాటర్ తాగమన్నా తాగుతున్నారు. వాళ్ళు ఏది చెప్తే అది కొంటున్నారు. వాళ్ళు చెప్పిన షర్ట్ ఏసుకుంటున్నారు. అంతా అంటే వాళ్ళు ఆ విధంగా కనెక్ట్ అయిపోయారు కాబట్టి మీలాంటి వారి నుంచే మార్పు రావాలి. నేను అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ స్టార్ కామెడీనైనా సెలబ్రిటీ అంటే 10 మందికి మంచి చేసేలా ఉండాలి గానీ, సెలబ్రిటీ అంటే 10 మందిని ముంచి దోచుకొని సంపాదించుకునేవాడు కాదు సెలబ్రిటీ నా దృష్టిలో. కాబట్టి ఖచ్చితంగా నేను సెలబ్రిటీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సెలబ్రిటీ హోదా కలిగి మీరు సెలబ్రిటీ ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరు సమాజానికి ఒక్కరోజైనా మీరు రక్తదానం చేయడం లాంటిది కావచ్చు, ఇంకా వేరే కొత్త కొత్త కార్యక్రమాలు స్టడీ పర్పస్ హెల్ప్ కావచ్చు. కొన్ని బ్లైండ్ ఉన్న ఇలాంటి రకరకాల ఆశ్రమాలు సందర్శించి మీరు మీ బర్త్‌డే రోజైనా ఏదో ఒక మంచి కార్యక్రమం చేసి సమాజానికి చెప్పండి. మీరు హ్మ్. చేసే సినిమాలలో కావచ్చు, ఎక్కడో చిన్న యాడ్ ఇచ్చినా సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సెలబ్రిటీ నుంచి మార్పు రావాలి. సెలబ్రిటీ నుంచి మార్పు వచ్చినప్పుడే మార్పొస్తుంది. ఎందుకంటే మీరు ఏది చెప్పినా ఫాలో అయ్యేటోళ్ళు జనాలు, ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మీరు మంచి సమాజానికి సాధ్యమైనంత మంచిని అందించండి. మీరు డబ్బు సంపాదించుకోండి, మంచి పేరు సంపాదించుకోండి, సమాజానికి మంచి ఎంతో కొంత మంచిని మీరు చెప్తే బావుంటదని సెలబ్రిటీలందరిని నేను వేడుకుంటా ఎందుకంటే ఉన్నాను. లక్షలుగా ఫ్యాన్స్ ఉంటారు గదా! ప్రతి ఒక్క ఆ! హీరోకి గావచ్చు. అదే. హ్మ్. అందుకే సెలబ్రిటీలకి నేను అదే వేడుకుంటున్నా. మీ ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటున్నా. సెలబ్రిటీ హోదా అని ఎవరైతే ఫీల్ అయితున్నారో ఆ సెలబ్రిటీ హోదా అందరూ సమాజానికి సాధ్యమైనంత మంచి చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఏది చెప్పినా వినే జనాలున్నారు కాబట్టి హ్మ్. ఖచ్చితంగా మీరు సమాజానికి సాధ్యమైనంత మంచి చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే. మీరు ఎంతమంది సెలబ్రిటీస్‌ని కలిసారు? ఇప్పుడు మీరు టాటూలు యేసుకున్నారు. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని వాళ్ళలో ఎంతమందిని కలిసారు మీరు? నేనంటే మెగాస్టార్ గారిని 4, 5 సార్లు కలిసాను. హ్మ్. సరిత మేడం గారు కలిసాను. సోను సూద్‌ని కలిసాను. హ్మ్. ఏ సజ్జన సందర్భంలో కలిసారు సార్‌తో సోనూ సూద్‌ని? 2020లోనే కలిసాను. 20లో కరోనా టైంలో? కరోనా టైంలో కోవిడ్ ముగింపు కార్యక్రమానికి సజ్జనార్ సార్ ఇన్వైట్ చేశారు. హుహు. ఆ ప్రోగ్రామ్‌లో కలిసాను. ఓకే. ఇంక ఉమేష్ చంద్ర సార్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను గానీ కలవలేదు ఎప్పుడు. వాళ్ళు రమ్మన్నారు గానీ నాకు వీలు కాలే కలవడానికి. ఇక వ్యాస్ సార్ ఇక అది తెలీదు ఇంకా కొంతమందిని కలవలేదు. హ్మ్. మెయిన్‌గా అంటే ఒక నలుగురినైతే కలిసాను. సజ్జనార్ సార్ గారు, సోను సూద్ గారిని, మెగాస్టార్ గారిని, సరిత మేడంని ఇట్లా వీళ్ళనైతే కలిసాను. ఓకే. సో, మీ పేరెంట్స్ ఎక్కడుంటారండి? అమ్మ, నాన్న ఊర్లో ఉంటారు. ఊళ్ళో ఉంటారు. ఆహా! హ్మ్. ఊర్లో ఉంటారు. నేను ఊరు నుంచి వ్యవసాయం చేసేవాడిని. కరోనా నుంచే ఇక్కడ వ్యవసాయం క్లోజ్ చేసేసా. కరోనాలో అంత ఆగమాగం ఉందని. హ్మ్. ఇట్లా ఇగ సర్వీస్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా సర్వీసు వీలైనప్పుడు అంటే నాకు టాక్సీలు ఉండేటివి 2 కార్లు. హ్మ్. టాక్సీ డ్రైవింగ్‌నే చేస్తాను వీలున్నప్పుడు వీలుని బట్టి అట్లా. ఓకే. ఇంకా మీ పర్సనల్ లైఫ్? పర్సనల్ లైఫ్ అంటే ఇంక నేను పెళ్లి చేసుకోలే కాబట్టి నాకు ఇక పర్సనల్ లైఫ్ అనేది లేదు. హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్‌గా సమాజానికి సాధ్యమైనంత మంచి చేయాలి. రక్త హ్మ్. కొరత అంటే కావచ్చు. పెళ్లి చేసుకుంటే సమాజానికి ఎక్కువ టైం కేటాయించలేమనా? అలా అది అని ఏం కాదు గానీ మనకేదన్నా రాసిపెట్టి ఉండాలా. మనం అనుకుంటే పెళ్లి జరుగుతాయా? కావు కదా! మనం ప్రయత్నం చేయాలి అంతేగాని మనం ఇదే అని ఫిక్స్ చేయడం లేదు. మనకేదున్నా రాసిపెట్టుంటే మనకొచ్చేయంటే వస్తది. మన ప్రయత్నం పరంగా ప్రయత్నం చేస్తున్నాం అంతే. హ్మ్. ఇప్పటివరకు అంత అది టైం రాలేదనుకుంటాం అది. హ్మ్. దాని గురించి మనం ఇగ అయ్యేదుంటే అయిద్దేమో మనం పెద్దగా ఓకే. దాని గురించి ఆలోచిస్తే సో, మనం ఈ పెద్దగా బ్లడ్ మనం డొనేషన్ కాకుండా ఇంకా మిగతా సామాజిక కార్యక్రమాలు గూడా చేస్తారని విన్నానండి. ఏ ఏ ఇంకా ఏం చేస్తారు యాక్టివిటీస్? అంటే ఎవరికన్నా ఇట్లా హాస్పిటల్స్‌లల్ల ఫీజు డిస్కౌంట్‌లు గావచ్చు, ఏదన్నా మాట్లాడే విషయంలో గావచ్చు, హుహు. ఎవరికైనా సమస్యలుంటే చెప్తే అన్న మాకీ స్కూల్ ఫీజు కాలేజెస్ అమ్మాయిలు ఎవరైనా సాధ్యమైనంత వరకు వాళ్ళకి అట్లా ఆ విధంగా హెల్ప్ చేస్తా ఉంటాను. హ్మ్. అట్లా ఈ స్కూల్‌లు గావచ్చు, ఫుడ్ విషయాల్లో గానీ కొంతమందికి హాస్టల్‌లో ఏదన్నా హ్మ్. నా వంతు సాధ్యమైనంత సమాజానికి అంటే మీ మీ డైరెక్ట్ మీకు కాల్ చేస్తా ఉంటారా? కాల్ చేస్తా ఉంటారు. ఇప్పుడు పరిచయాలు చాలా ఏర్పడ్డాయి గదా! ఈ కరోనా నుంచి అట్లా. హుహు. ఇంకెవరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కొన్ని పోలీస్ స్టేషన్ ప్రాబ్లమ్ అంటారు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏదున్నా నా వంతు సహాయం అందిస్తూనే ఉంటారు సాధ్యమైనంత వరకు. హ్మ్.
డైరెక్ట్ సజ్జనార్ సార్ నేను కల్పించండి, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇట్లా చెప్తా ఉంటారా? చాలా వస్తుంటాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సజ్జనార్ సారు భక్తుడు అనే కాడికి వెళ్ళిపోయింది జనాల్లోకి. ఉమ్, ఎవరు చూసినా సజ్జనార్ సార్ అంటే ఇక మహేందర్ అంటే సజ్జనార్ సార్ భక్తుడు, ఆయన అభిమాని ఇక అట్లా చెప్తుంటారు. చాలా వస్తుంటాయి. కాకపోతే సాధారణ అందరినీ కల్పిస్తుంటాను. ఉమ్, కలిపియకుండా ఆటోమేటిక్ సార్ దగ్గరికి వెళ్ళండి మీరే అని చెప్పేసి ఆఫీస్కి వెళ్తారు, కలుస్తారు. నేను కలిపేయాలండి, ఉమ్, ముందు కల్పించాను, ఇప్పుడు మరీ బర్డెన్ ఎక్కువైపోయింది, ఎంతమందిని కల్పిస్తాం మనం మాత్రం. ఉమ్, అభిమానులు లక్షల్లో కోట్లలో ఉంటారు కానీ మనం 1-2% ఏం కలిపేయలేకపోతాం. సాధారణ వరకు నాకు వచ్చిన వాళ్ళ సమస్య తెలుసుకొని 100% కల్పిస్తాను. సాధారణ వరకు దాన్ని 99.9% ఫుల్ఫిల్గా దాన్ని కంప్లీట్ చేయడానికే చూస్తాను. 100% సపోర్ట్ చేస్తాడు సార్ గిట్టంగా. ఓకే. మీరు చిరంజీవి గారిని కలిసాను అన్నారు కదా, ఎట్లా జరిగింది? అంటే బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత ఆయన మాట్లాడతారు ప్రతి ఒక్క అవును, అభిమానితో అవును. కూడా. ఉమ్. సో కాన్వర్సేషన్ ఎట్లా జరిగింది మీతో అంటే చిరంజీవి గారు? నేను అదే 10 టైమ్స్ ఇస్తే కలుస్తానన్న ఉద్దేశంలో 72 టైమ్స్ ఇచ్చాక నన్ను కరోనాలో కల్పించారు. ఆ విధంగా 72 టైమ్స్ ఇచ్చిన తర్వాత. ఇచ్చిన తర్వాత కలిసాను. 72 టైమ్స్ తర్వాత అంటే 72 సార్లు ఇచ్చాక కల్పించారు. ఆ విధంగా ఇక అది ఇక తర్వాత ఒక ఇన్సూరెన్స్ కార్డ్ ఇచ్చారు. చిరంజీవిలో ఎక్కువ సార్లు ఇచ్చిన, నేను చిరంజీవిలో 48 సార్లు ఇవ్వడం జరిగింది ఆ బ్లడ్ బ్యాంక్లో. ఉమ్, అట్లా ఎక్కువ సార్లు ఇచ్చిన వాళ్ళకి ఇన్సూరెన్స్ విధంగా ప్రొవైడ్ చేశారు. అట్లా ఇన్సూరెన్స్ అప్పుడు ఒకసారి, ఇంకొకసారి, ఒక 4-5 సార్లు కలిశాను మొత్తానికి. ఉమ్, ఇక ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఏదైనా ఉంటే ఇన్వైట్ చేస్తుంటారు, వెళ్ళి కలుస్తుంటాను ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఏదైనా. ఉమ్, ఇక ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు కలిశాను. ఉమ్, ఆయన హగ్ ఇచ్చాడు, అసలు నా లైఫ్లో మెమొరీ అసలు. ఉమ్. మీలాంటి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మేము ఈ విధంగా ఉన్నామనే మాట చెప్పాడు నాతో, హగ్ ఓహో, ఇచ్చాను, మాట్లాడాను గ్రేట్. దానిలో. అదొక నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అనుకోవాలా. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన అసలు సార్ ఒక ఫోటో అనగానే చేయబట్టి చేసుకొని హగ్ ఇచ్చాడు అసలు. అంటే నా లైఫ్లో అంటే సజ్జనార్ సార్ గారితోనూ మంచిగా ఉంది. అసలు పరిచయం లేని వ్యక్తిని కదా, ఫస్ట్ టైం అసలు తెలియదు, నేను టాటూ వేసుకున్నా ఏమీ తెలియదు. ఒక ఫోటో అనగానే ఇట్లా చేయబట్టి గుంజుకొని మీలాంటి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి ఇట్లా జనసేన పార్టీ ఆఫీస్లో కలిసాను ఆ రోజు. లైఫ్లో అక్కడ మెమరీ అది. అమరావతిలోనా? ఇక్కడ మన హైదరాబాద్లో ఉంది, రోడ్ నెంబర్ 82లో ఉంది. ఓకే. ఆ ఆఫీస్లో కలిసాను. వేరే అన్న వాళ్ళు వెళ్తే నన్ను పిలుచుకెళ్ళారు. అట్లా ఆ విధంగా ఇప్పుడు చూసినా గుర్తుపడతాడు. ఉహు. చాలా మెమరీ పవర్, మంచి మనిషి వ్యక్తిత్వంలో. అట్లా ఆ విధంగా ఇవి డిప్యూటీ సీఎంగా ఎట్లా ఉంది అనిపిస్తుంది మీకు అక్కడ? అంటే మనం పొలిటికల్గా ఎక్కువ లేం కాబట్టి ఉమ్, ఎంత మంచి చేసినా ఇటంగా జనాలు విమర్శిస్తూనే ఉంటారు కాబట్టి ఇక అది వాళ్ళ పాలన నెక్స్ట్ ఎలక్షన్ వరకు చూస్తే తెలుస్తుంది ఏ విధంగా అనేది పాలన. అంటే ఇప్పుడు మనం అప్పుడే చెప్పలేము. ఇప్పుడు కొత్తగా 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు, మొన్న టైం వచ్చింది, మొన్న అయ్యాడు. సాధ్యమైనంత వరకు మంచి చేస్తున్నాను అంటున్నారు కానీ మరి జనాలు ఏ విధంగా దాన్ని ఉమ్. రిసీవ్ అంటే మీరు చేసుకుంటారో కూడా చూస్తున్నారు తెలీదు. కదా ఆయన ఎట్లా పరిపాలన చేస్తున్నారు. చూస్తున్నాము కానీ ఎంత చూసినా లైవ్‌లో ఉండడం వేరు గదా! ఇప్పుడు మనం ఇంత డెవలప్ అయినా అని చెప్పుకుంటాం గదా! మన తెలంగాణలో ఎన్ని గ్రామాలకు రోడ్లు లేవు ఇప్పుడు? ఉమ్, ఎన్ని గ్రామాలకు బస్సులు పోవట్లేదు? ఫ్రీ బస్ అని పెట్టిర్రు. ఎన్ని గ్రామాలకు ఫ్రీ బస్ అందిస్తున్నారు? చాలా ఉంటాయి లొసుగులు. సమాజానికి సాధ్యమైనంత చేయాలంటే అవినీతి లేని రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అంత మంచి జరగాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే అవినీతి పాలన అనేది లేకుండా చేయాలి. ఇప్పుడు మనం చూసుకుంటే రోజు ఎంతోమంది పోలీస్ వాళ్ళు గానీ, ప్రతి ఆఫీస్‌లో లంచం, లంచం, లంచం. అవినీతి అనేది మహమ్మారి మన వైరస్ లాగా పాకిపోయింది. ఎంతమంది దొరికినా గిట్టంగా మళ్ళీ అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. అంటే దీనిపైన గట్టిగా చర్యలు తీసుకొని ప్రభుత్వం అవినీతి చేస్తే గనుక మీ జాబ్ మొత్తం లైఫ్ టైమ్ సెటిల్మెంట్ చేసేసేయాలి. జాబ్ అనేది తీసేసేయాలి. సస్పెండ్ చేసి మళ్ళీ 3 నెలల తర్వాత ఇవ్వడం వల్ల అందరూ అలవాటు పడుతున్నారు. ఏమైద్దిలే అన్నట్టుగా. దీనిపైన గవర్నమెంట్ ఇస్తే ఈ అవినీతి అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడు మాత్రమే వ్యవస్థ మార్పొస్తుంది. మంచి జరుగుతుంది. ఓకే. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఏమనుకుంటున్నారు? ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏముండదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇది మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా మన సమాజం జీవితాన్ని త్యాగం చేసి చేయాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి ఒక బాధ్యత ఉండి, ఇప్పుడు మనం రోడ్ పైన వెళ్తున్నామంటే, ఇంటి నుంచి ఆఫీస్‌కి వెళ్తున్నామంటే, మనం రోడ్ పైన పాటించాల్సిన ఏం రూల్స్ ఉన్నాయి, అవి రూల్స్ పాటించాలి. అలాగే మనకు ఆ వీకెండ్‌లో హాలిడే వచ్చినప్పుడు ఒక సమాజానికి ఎంతో ఒక అరగంట, గంట టైం కేటాయించి ఒక బ్లడ్ డొనేషన్ కావచ్చు, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు వాలంటరీ ఏదైనా సమాజానికి ఉపయోగపడే ఒక అరగంట, గంట కేటాయిస్తే మాలాంటి సమాజ సేవకులు అవసరం లేదు వ్యవస్థకి. ఎందుకంటే ఎవరికి వాళ్ళ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, పర్సనల్ లైఫ్. ఆ పర్సనల్ లైఫ్ అనేది త్యాగం చేసుకొని సమాజ సేవ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాలుగా ఇప్పుడు మాలాంటి నేమంటే బ్లడ్‌లో ఉన్నాం. ఒకరు అగ్రికల్చర్ రైతులు చనిపోయిన వాళ్ళకి సేవ చేస్తున్నారు. ఒక అన్న ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కో రంగంలో చాలా రకాలుగా ఉన్నారు కాబట్టి అది పోవాలంటే ప్రతి మనిషికి బాధ్యత రావాలి. ఈ సమాజం అంటే ప్రతి ఒక్కరికి సమాజం నాది అంటే మనందరం ఉంటేనే సమాజం. నేను ఒక్కనుంటే ఒక్క మనిషినే ఉంటా. కాబట్టి నాది ఉంటే నా కుటుంబం పక్క అంటే అందరం మనం ఒకరికొకరం ఆధారపడి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు బాధ్యతగా తీసుకొని ఇది మనము మనది అనే ఉద్దేశం రావాలా. నేను నా కుటుంబం కాకుండా మనది, మన దేశం, మన ఇల్లు అని ఆ విధంగా మన అనే మాట వచ్చినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఓకే. ఖచ్చితంగా మన అనే ఉద్దేశంలోనే ప్రతి ఒక్కరు ఉండాలా. నేను, నువ్వు అనే విభేదాలు రాకుండా మనం కలిసి ఉంటే మనం అన్నట్టు ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మార్పు సాధ్యం. ప్రతి ఒక్కరు దానికోసం ప్రయత్నం చేయాలా.
నేను నా అనుకుంటే మనం ఒంటరిగానే మిగిలిపోతాం, మన అనుకుంటే అంతా కలిసి ఉంటాం ఓకే, సమాజంలో. మీరు మనం అనుకున్నారు కాబట్టి అందరూ వాడయ్యారు. ప్రతి చోటకి ఎక్కడ సమస్య ఉన్నా కానీ వెళ్తున్నారు. ఒక బ్లడ్డే కాదు, ఇతర సామాజిక కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు. మీ ప్రయాణం ఇదే విధంగా ముందుకు సాగిపోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకా మంచి పేరు సంపాదించాలని చెప్పి ఐ డ్రీమ్ తరఫున నేను కూడా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అంటే మీరు ఫోన్లో కాంటాక్ట్ సేవ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా బ్లడ్ గ్రూప్ సేవ్ చేసుకోండి. ఆ బ్లడ్ గ్రూప్ సేవ్ చేసుకోవడం వల్ల మీ మొబైలే ఒక బ్లడ్ బ్యాంక్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మీ ఉన్న కాంటాక్ట్లు ఎవరైనా సరే 18 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న ప్రతి ఒక్క పర్సన్ తాడామ్మగా తేడా లేకుండా బ్లడ్ గ్రూప్ సేవ్ చేసుకోండి. అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇదొక్కటి పాటించి, అలాగే వాలంటరీ డోనర్స్ గిటంగా రెగ్యులర్గా మీ బర్త్డే రోజు అయినా మీ అమ్మ నాన్న బర్త్డే ఏదో ఒక రోజున కేటాయించుకొని ఇయర్లీ 1-2 టైమ్స్ ఇచ్చినా గిటంగా రక్త కొరత లేకుండా చేయొచ్చు. కాబట్టి రక్తదానం చేయడం వల్ల మనకు హార్ట్ స్ట్రోక్ సంబంధించిన సమస్యలు, క్యాన్సర్ సంబంధించిన రోగనిరోధక శక్తి పెరుగుతుంది రక్తదానం చేయడం వల్ల. ఖచ్చితంగా రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన వారి నుంచి స్టార్ట్ అయితే జీవితకాలంలో సాధ్యమైనంత రక్తదానం చేసి, జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం. అంటే జీవిస్తున్నప్పుడు రక్తదానం చేద్దాం, మరణించాక నేత్రదానం చేద్దాం. ఒకవేళ బ్రెయిన్ డెడ్ అయితే కనుక ఆర్గన్ డొనేషన్స్ చేద్దాం. ఈ ఉద్దేశంలో మనం చేస్తే చనిపోయినాక కూడా మరికొంతమంది జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సో మహేందర్ రెడ్డి గారు, ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. సో ఏంటి ఈ ట్రాఫిక్ని అరికట్టడానికి చాలా ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, అయినా కానీ మెట్రోలు వచ్చినా కానీ ఇంకా ట్రాఫిక్ పెరిగిపోతూనే ఉంది విపరీతంగా. ఏదైనా చిన్న వాన పడితే గంటలు గంటలు రోడ్ల మీద నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఏం దీనికి పరిష్కారం ఏంటంటారు? మీరు ట్రాఫిక్లో కూడా వాలంటీర్గా పనిచేశారు కదా చాలాసార్లు. అవును సార్. అంటే ముఖ్యంగా నేను ట్రాఫిక్ అంటే అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఒక మార్పు రావాలి. ఏ విధంగా అంటే, ఇప్పుడు మన ఒక ఇల్లు ఉంది, ఇంట్లో ఎంతమందికి రెంట్ ఇచ్చాం, ఆ రెంట్ ఇచ్చిన వాళ్ళకి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బైకులు ఉన్నాయి, ఒక్కసారి అంటే ఆలోచన చేసుకోవాలి. పార్కింగ్ ఉంటేనే వాళ్ళకి చెప్పాలి, మా ఇంట్లో పార్కింగ్ లేదు, మీరు వెహికల్స్ ఉంటే మాత్రం మా ఇంటికి రావద్దు. అంటే ఇది ఎక్కడి నుంచి మార్పు రావాలంటే, రవాణా శాఖ నుంచి ఖచ్చితమైన ఆదేశాలు వచ్చి షోరూమ్ వాళ్ళకి ఒక మెమో జారీ చేసి, మీరు ఏదైనా బండి కొన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫై చేసుకోండి. ఫస్ట్ వెహికల్ కొన్నప్పుడు వీళ్ళకి పార్కింగ్ ఉందా లేదా, ఇదొకటి. అట్లా వెరిఫై చేసుకొని కారు కొన్నా ఏది కొన్నా మీ ఇంట్లో పార్కింగ్ ఉంది అన్నప్పుడు మాత్రమే మీరు వాళ్ళకు షోరూమ్ నుంచి బండి ఇవ్వాలి. అంతేగాని బిజినెస్ పెంచుకోవాలన్న ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి ఈఎంఐలే వస్తున్నాయి, ఈఎంఐలు అని చెప్పడం వల్ల, అందరు కొనడం వల్ల రోడ్ల మీద జామ్ ఎక్కువైపోతాం. ప్రజా రవాణాను ఎక్కువ వాడాలి. ప్రజా రవాణా అంటే మన ఆర్టీసీ, మెట్రో, ఇప్పుడు మనకున్న ట్రైన్స్ ఏ ఉన్నా సాధ్యమైనంత వరకు అవి వాడాలి. అవిటి వాడితే ఏమైందంటే ఒక బస్సులో 50 మంది పోతాం, 50 నుంచి 100 మంది పోతాం. అది పోయినప్పుడు మన ఈ ప్రజెంట్ చూసుకుంటే మన 50 బైకులు పోతే రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఒక్కొక్క కార్లో పోయేవాళ్ళు ఒక్కొక్క కార్లో పోయినట్టు సింగిల్ పర్సన్స్ సాధ్యమైనంత తగ్గించుకోవాలి. నలుగురు పోతున్నా నలుగురు కలిసి పిల్లలు అంటే అది తగ్గించుకొని ప్రతి ఒక్కరు పార్కింగ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే వెహికల్స్ ఇవ్వాలి. అలాగే ఈ మనం బండి కొన్నప్పుడు మన బండి లైఫ్ ఎక్స్పైరీ ఎంత ఉంటుంది, 15 ఇయర్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రదేశాలు చూసుకుంటే 10 సంవత్సరాలు డీజిల్ కార్లు, 15 సంవత్సరాలు పెట్రోల్ కార్లు ఉన్నాయి. మన దగ్గర మొత్తం 15 సంవత్సరాలు ఉన్నాయి. కానీ 15 సంవత్సరాలు కాదు, 40-50 సంవత్సరాల వెహికల్స్ అయితే రోడ్లపైన తిరుగుతున్నాయి మనకి ప్రజెంట్ మన తెలంగాణలో చూసుకుంటే. అంటే అవి తిరగడం వల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ అంటే మినిమం ఒక 10,000 పెడితే స్కూటీ బైక్ వస్తుంది, ఒక 50 పెడితే కార్ వస్తుంది. అంటే అవి రావడం వల్ల ఏమవుతుందంటే ప్రతి మనిషి కొనుక్కుంటునే కెపాసిటీ వచ్చేసింది. అంటే ఆ విధంగా ప్రభుత్వం ఏం చేయాలంటే, ఒక బండి కొన్నప్పుడు ఆ పార్కింగ్ ఒకటి వెరిఫై చేసుకొని 15 సంవత్సరాలు అన్నాడు, 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిన్యువల్ చేయొద్దు వెహికల్. ఆర్టీఓ వాళ్ళు, మోటార్ వెహికల్ యాక్ట్ వాళ్ళు ఖచ్చితంగా రిన్యువల్ చేయొద్దు. ఫిట్నెస్ ఉన్నా లేకున్నా, బండి ఎంత బాగున్నా తక్కువ తిరిగినా అనవసరం. ఒక మనిషి లైఫ్ 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతకాలని మనం ప్రయత్నం చేయట్లేదు కదా, జరగదు కదా, సాధ్యం కాదు కదా. ఇది గిటంగా అంతే. కాబట్టి ఒక ఎక్స్పైరీ అనేది వచ్చినట్టు ఖచ్చితంగా దాని ఎక్స్పైరీ అనేది దాని టైం లోపల క్లోజ్ చేసేయాలి. అంతేగాని అది చేయకుండా మేము ఇంకా 5 సంవత్సరాలు పొడిగించుకుంటూ పోతా ఉంటే రోడ్లపైన ఇలాగే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం బండి కొన్నప్పుడు మళ్ళీ విజ్ఞప్తి ఏంటంటే, ఇన్సూరెన్స్ అనేది 15 ఇయర్స్కి ఒకేసారి చేయాలి. అంటే బండి కాస్ట్ పెరిగితే కొనేవాళ్ళు తక్కువ అవుతారు. అవసరం తగ్గట్టు వినిపించి పరిమితికి మించి వెహికల్స్ ఉన్నాయి హైదరాబాద్లో చూసుకుంటే. ఇప్పుడు ఢిల్లీ తర్వాత మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం పొల్యూషన్లో. నాకు తెలిసి ఇంకా కొన్ని రోజులు దాటిసిపోతాం, ఇంకో 5-10 సంవత్సరాలు దాటిసిపోతాం. అంటే ఆ విధంగా చేయాలంటే ప్రతి మనిషికి బాధ్యత రావాలి. 15 సంవత్సరాల వెహికల్ ఉండొద్దు, దాటితే రోడ్డు మీద ఉండొద్దు అనేది. అంటే బండి రిజిస్ట్రేషన్ అయినప్పుడు బండి నెంబర్తో పాటు దాని వ్యాలిడిటీ డేట్ ఇవ్వడంగా, టైం ఇవ్వడంగా రావాలి. వ్యాలిడిటీ డేట్ ఇవ్వడంగా ఇప్పుడు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉంది బండి నెంబర్ ఏదైతే వస్తుందో కింది లైన్లో రావాలి. ఈ బండి ఈ రోజు వరకు ఎక్స్పైరీ డేట్, ఈ ఎక్స్పైరీ డేట్ అయితే బండి రోడ్డు మీద ఉండొద్దు. అంటే ప్రభుత్వం ఆ విధంగా కొత్త ఆదేశాలు, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తే కనుకనే మనం కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ఈ విధంగా ఇట్లే అయిపోయిన బండ్లు 5,000, 10,000 మనము దాన్ని రెన్యువల్ చేస్తామంటే మాత్రం వ్యవస్థ దారుణంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదొకటి చేయాలి. సిగ్నల్స్ దగ్గర మెయిన్గా 2 నిమిషాలు పడే సిగ్నల్స్ ఉన్నాయి. మెయిన్స్ పెద్ద సిగ్నల్ 2-3 నిమిషాలు పడతాయి. వాటి దగ్గర సిగ్నల్స్ దగ్గర ఆఫ్ చేయాలి వెహికల్స్. ఆఫ్ చేసిన ఎంతో పొల్యూషన్ సేవ్ అవుతుంది. అంటే అట్లా ఆ విధంగా కొన్ని రూల్స్ మనం పాటించాలి. కొంతమంది ఎప్పటికి బండి ఆన్లోనే పెట్టుకుంటారు.
అంటే అవసరానికి తగ్గట్టే వాడాలి తప్ప బండి ఉందని డబ్బులు ఉన్నాయని ఏసీలు ఎప్పటికీ ఆన్ చేసి పెట్టడం కానీ కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా బైక్ కానీ ఇది కానీ అవసరానికి తగ్గట్టే ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఒకటి నేర్చుకోవాలి. ఈ రూల్స్ ఒకటి గవర్నమెంట్ ఖచ్చితంగా పాటు షోరూమ్ వాళ్ళకి ఈ విధమైన రావాలి. బండి ఎక్స్పైర్ అయిపోయిన డేట్ తర్వాత రోడ్ మీద కానీ స్క్రాప్లోకి వెళ్ళిపోవాలి. ఈ విధానం వస్తే ఇప్పుడు హైదరాబాద్లో 25 to 30% మైనస్ అవుతుంది ట్రాఫిక్. కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అంటే ఈ విధంగా బాధ్యతలు మనము రాంగ్ రూట్ పోవడం కానీ, హెల్మెట్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వీటి వల్ల చాలామందికి చనిపోతున్నారు. కాబట్టి ఎదిగడంగా మనం బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్ పెట్టుకోవాలి. మనం ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురైనా హెల్మెట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. అంటే మన సేఫ్టీ కోసమే చెప్తున్నారు పోలీసు వాళ్ళు, కానీ మనం ఏదో చేసి పోలీసు వాళ్ళు ఇక్కడ పెట్టుకొని మాకేదో వస్తుంటే వాళ్ళకి ఫైన్, మీరు కరెక్ట్ రూల్ ఫాలో అయితే పోలీసులకు ఫైన్ ఎందుకు వస్తుంది, గవర్నమెంట్కి ఆదాయం ఎందుకు వస్తుంది? మార్పు వస్తుంది కదా. అంటే మనమే మార్పు రావాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే హెల్మెట్ పెట్టుకోవాలి, బండికి తీసుకున్నప్పుడు హెల్మెట్ ఇవ్వడంగా తీసుకోవాలని ఆలోచన రావాలి, క్లిప్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని అనుసరించాలని ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.